అమరావతికి ఇప్పుడు అసలు తిప్పలేంటంటే, ఇవాళున్న ఈ నీళ్ళన్నీ ఓ పక్కన తోడుతున్నారు, వాటిట్లో పోస్తున్నారు, అయన్నీ పోవాలా. మళ్ళీ ఇదంతా భూమంతా ఎండాల. ఈ వర్షాకాలంలో సాధ్యం కాదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అంతా అయిన తర్వాతన ఇప్పుడు గనక ఏమైనా తవ్వకం బిగించేస్తే బురదగా ఉంటుంది. ఇవన్నీ పొలాలకు సంబంధించినవి కదా, పునాదులు అది వేయడానికి కష్టం. రేపు చలికాలం వచ్చే టైంకి కొంత పనులు చేసుకోవచ్చు. మళ్ళీ అక్కడ ఉన్న నీళ్ళన్నీ తోడాల, ఏదైతే ఐకానిక్ టవర్స్ దగ్గర ఉన్న నీళ్ళన్నీ తోడాల. ఈలోపుగా మళ్ళీ మొలిచేటటువంటి ఆ పిచ్చిగడ్డో లేకపోతే ఆ ముళ్ళకంపలో మళ్ళీ అవన్నీ తీయాలి. అట్లాగే ఇక్కడ పుడుకుపోయిన పైపులు అవన్నీ సరి చేసుకోవాలి. ఇదంతా సెట్ రైట్ అయిన తర్వాతన కాలువలు కట్టాలి. ఈ నీళ్ళని ఇక పైన అమరావతి లోపలికి రాకుండా చూడాలి. 11 గ్రామాలని ఈ నీళ్లు ముంచుతుంటాయి. టోటల్గా 29 గ్రామాలు, 11 గ్రామాలకి బాగా సమస్య. అట్లాగే అమరావతికి రోడ్డు ఇప్పుడు గుంటూరు వైపు నుంచి వచ్చేది ఆగిపోయింది, లామ్ దగ్గర నీళ్లు రావడం. అదే సందర్భంలో ఇటు పక్కన మిగతా ప్రాంతాలకు అయిపోయింది. అవన్నిటినీ రాబోయేటటువంటి రోజుల్లో సెటరేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓవరాల్గా అమరావతికి సంబంధించినటువంటి మళ్ళీ కొంత టైం తీసుకుంటుంది. అంటే మేబీ వర్షాకాలం వెళ్ళిపోయి ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ దాకా అయ్యాక నవంబర్ నుంచినో పనులు పుంజుకోవాలి. ఎండాకాలంలో పూర్తి పనులు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. వేగంగా పూర్తి చేయాలి. మళ్ళీ అది కూడా బేస్మెంట్ ఎట్లాంటి, లేకపోతే ఆ తర్వాత మళ్ళీ లేట్ అయిందంటే మళ్ళీ వర్షాకాలం బిగినైందంటే సమస్య. అంటే ఆ చలికాలంలో బిగిన్ చేసేసి ఎండాకాలంలో పూర్తి అయిపోవాలి. అది ఇప్పుడు వాళ్ళ ముందు ఉన్నటువంటి ప్రధాన అంశం.